నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. రప్ప గంగమ్మ జాతర, ఇప్పుడు రక్త తర్పణం, అభిమానం పీక్స్కి వెళ్ళిపోయిందా? సో ఇవన్నీ కూడా సమాజంలో ప్రజలు ఏ రకంగా దీన్ని భావిస్తారు, ఇది ఎందుకంటే అధికారం లేకపోయినా రెచ్చిపోతున్న వైసీపీ క్యాడరో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్. సరే, అభిమానం ఉంటే వేరే రకంగా పాలాభిషేకాలు చేసుకోవచ్చు, పూలాభిషేకాలు చేసుకోవచ్చు, లేదా వేరే అభిషేకాలు చేసుకోవచ్చు, పూలదండలు వేయచ్చు, పెద్ద కటౌట్లు పెట్టచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఈ రక్తాలు ఎవరు చేసినా సరే అండి, సినిమా హీరోలకు కూడా చాలామంది చేస్తుంటారు, రక్తతర్పణం అని బొట్టు పెట్టడం ఇలాంటివి. ఇవన్నీ కూడా అసలు ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఇది జరుగుతున్న చర్చ. అధికారం లేకపోయినా వీళ్ళు రెచ్చిపోతున్నారంటూ పెద్ద వస్తున్న అంశాలు. అధికారం లేకపోయినా వైసీపీ క్యాడర్ తీరు మారడం లేదా? జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయినట్లు ఇప్పుడు రెచ్చిపోతున్నారా? తాజాగా జగన్ పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైన రక్త తర్పణలు చాలా చోట్ల, ఎక్కడికక్కడ ఫ్లెక్సీలపై వివాదాస్పద రాతలు, జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా హింసాత్మక కార్యక్రమాలు ఎందుకు నిర్వహించారు, ఇలాంటి వైలెన్స్ ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్, దీని మీద ఏవో కేసులు అవి కూడా పడ్డట్టున్నాయి. ఇక ఉనికి చాటుకోవడానికి ఇలాంటివి చేయాలా? హింసాత్మక పద్ధతుల్లో ఎందుకు చేస్తున్నారు? తమ నైజమే అంతా అని చాటుకోవాలనుకుంటున్నారా? ప్రజలు ఇలాంటివి హర్షించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏ అభిమానంతో చేసినా, ఎవరు చేసినా, ఎలా చేసినా వైఎస్ఆర్సీపీకి నష్టం. కొంతమంది చేసే పనులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నష్టం. ఆయన చెప్పరు కదా, నువ్వు రక్తార్పణాలు చేయండి, ఇంకోటి చేయండి. అభిమానం ఉంటే వేరే రకంగా చాటుకోవచ్చు, నేను ముందే చెప్పినట్టుగా. కానీ ఈ రకమైన అభిమానం అది మంచి పరిస్థితి కాదు, మంచి పద్ధతి కాదు. ప్రజలు కూడా దీన్ని ఆహ్వానించరు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోరా? జగన్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇలాంటివి తప్పు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? జనసైనికులు క్రమశిక్షణ తప్పిన ప్రతిసారి పవన్ హెచ్చరిస్తుంటాడు. జగన్ మాత్రం తమ క్యాడర్ హద్దులు దాటినా ఎందుకు స్పందించట్లేదు? చాలామందిలో ఉంటున్న ప్రశ్న, కంపారిజన్ ఉంటుంటుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు లేవు. ప్రెస్తో మాట్లాడేవారు కాదు. ఏదో ఆ సభల్లో ఉన్నప్పుడు, లేకపోతే బటన్ నొక్కే కార్యక్రమాలు ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడేవారు తప్పించి అంతకుముందు ఎవరితోటి కూడా ఆయన చర్చించేవారు కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు, రోజు తప్పించి రోజైనా సరే ఓ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, తను ఏం చేస్తున్నారు అన్నీ చెప్తున్నారు. లోకేష్ గారు అదే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు అదే పరిస్థితి. సో కంపారిజన్ ఉంటుంది. అప్పుడు అలా చేయలేదు, ఇప్పుడు ఇలా చేశారండి. ప్రజలు ఇదే గమనిస్తుంటారు. మరి ఇది ఎందుకు వాళ్ళు చూసుకోవట్లేదు? ఎందుకు, ఏం తప్పులు జరిగినాయి? 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయామని ఆత్మవిమర్శ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని. లేదు ఈ రకంగానే బెదిరింపులు చేస్తాం, మేము వస్తే అలా చేస్తాం, మేము వస్తే అరెస్టులు చేస్తాం, మేము వస్తే సముద్రాలు వెనకాల నుంచి లాక్కు వస్తాం, లేకపోతే రక్త తర్పణాలు చేస్తాం, రప్పలాడిస్తాం, గంగమ్మ తల్లి జాతరలో పోతులు వేస్తాం, ఈ రకమైన, అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, వేసేస్తామని. ఇక తాజాగా జగన్ పుట్టినరోజును హింసాత్మక పద్ధతుల్లో చేసుకున్న వైసీపీ క్యాడర్ కొన్ని చోట్ల నడి రోడ్డుపై పొట్టేల తలాలు నరికి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేశారు. ఆ దృశ్యాలు చూసిన ప్రజలు భయంతో వణికిపోయిన పరిస్థితి అంటూ సోషల్ మీడియా ట్రోల్స్. వైసీపీ నాయకుల దాష్టికాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందా అంటూ కొంతమంది విమర్శలు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా వారి వైఖరి మారడం లేదా? ఆవు చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుంది, ఇలాంటి సామెతలన్నీ వస్తుంటాయి. సరే, ఆయన అయితే చెప్పరు, నేను ముందుగా చెప్పినట్లుగా ఆయన ఎందుకు చెప్తాడు, మీరు ఇలా పొట్టేలు చేయండి, ఇంకోటి చేయండి అని చెప్పడం. ఆయన అసలు ఏపీలో లేరు, బెంగళూరులో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. పైనుంచి కింద క్యాడర్ వరకు అదే పరిస్థితి నెలకొందా? శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో దారుణం. గర్భవతిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు. జగన్ జన్మదిన వేడుకల్లో బాణాసంచా కాల్చిన వైసీపీ కార్యకర్తలు, ఇంటికి దూరంగా కాల్చాలని చెప్పిన గర్భవతి సంధ్యారాణి ఆగ్రహంతో 7 నెలల గర్భవతిపై దాడి. గర్భవతి కడుపుపై తన్నిన వైసీపీ కార్యకర్త అజయ్ అంటూ ప్రచారం. బాధితురాలికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. శిశువు కదలికలు లేవని చెప్పిన వైద్యులు, దాడి చేసిన వారిపై కఠిన శిక్షలు కోరుతున్న కుటుంబం. ఇది ఎంత పీక్స్కి వెళ్ళిపోతుంటుందంటే, సరే ఇప్పటి వరకు ఏవో రక్తదానాలు చేశారు, లేకపోతే తర్పణాలు చేశారు, ఫ్లెక్సీలు వేశారు, సరే అది ఒకంత అయితే బాణాసంచాలు అవి ఎవరి ముందో కాల్చుంటే గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు ఆ పేలుళ్ళని, ఆ బాంబులను ఇలాంటివి వస్తున్నప్పుడు కొద్దిగా ఆందోళనకరంగా ఉంటుంది. సో ఆవిడ ఇక్కడ కాదు బాబు, కొద్ది దూరంగా వెళ్ళి కాల్చుకుంటే మరి ఆవిడ మీద అటాక్ చేయడం అంటే ఏం చేస్తున్నారు? పసిపిల్ల, ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆవిడది? శిశువు కదలికలు లేవని డాక్టర్లు చెప్పారట, వాళ్ళపై కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్తున్నారు. రేపు ఆ పిల్ల పరిస్థితి ఏంటో. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకలపాడులో మరో ఘటన. ఈ ఘటనలు చూడండి. టీడీపీ కార్యకర్తపై వైసీపీ శ్రేణుల దాడి అంటూ ప్రచారం. ఇక జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల ధ్వంసం, వివాదం. కర్రలతో దాడి, 2 తీవ్ర గాయాలు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇది టీడీపీ వాళ్ళు అంటారు, జనసేన వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. మరి ఎవరు ఏంటన్నది ఈ రకమైన హింసాత్మకంగా వెళ్ళకూడదు.
అదే కదా ఎవరు చేసినా సరే. ఇక సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ప్రకాశం జిల్లాలో అరాచకం, పొట్టేళ్ల తల నరికి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం, 2029లో రప్పా రప్పా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు. వైసీపీ శ్రేణుల వాళ్ళు ఫాలోవర్స్తో హడలిపోతున్న ప్రజలు, వివాదాస్పద ఫ్లెక్సీలు పెట్టిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు. పవన్ కళ్యాణ్ గారు అవనండి, చంద్రబాబు నాయుడు గారు అవనండి, మొన్న రీసెంట్గా లోకేష్ గారు కూడా చెప్పింది అదే. మీరు రప్పా రప్పా అంటే ఏంది రప్పా రప్పా, ఏం పీకుతారు, మేము ఇప్పుడు చేయలేము ఆ రప్పా రప్పా, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. రప్పా రప్పా వల్ల ఏవి రావు. ప్రజలు మనల్ని ఎందుకు ఓడించారు, ఏ రకంగా మళ్ళీ గెలుపు వైపు వెళ్ళాలి, ఏ రకంగా మన ఆలోచన సరళి మార్చుకోవాలి, ఏ రకంగా ప్రజా పోరాటాలు చేయాలి, ఏ రకంగా ప్రజల మన్ననలు పొందాలి, ఏ రకంగా ఓట్ బ్యాంకును పెంచుకోవాలి, ఏ రకంగా తమ క్యాడర్ను పెంచుకోవాలి, ఏ రకంగా మంచి మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవాలి, దీని మీద కదా మనం సఫా ఆలోచించాల్సింది. రప్పా రప్పా అంటే ఏమొస్తుంది, ఏమీ రాదు. ఇప్పుడు రప్పా రప్పా అంటే వీళ్ళు చేయలేరా? 124 సీట్లు ఉన్నారు, 11 సీట్లకు పరిమితం అయిపోయారు. 2029లో వస్తాదో రాదో అదంతా తర్వాత విషయం. సరే, రావడం రాకపోవడం అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. మీరు రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు. మీరు పొమ్మనుకున్నారా? 151 చింతించి పోలేదా? ఇప్పుడు వీళ్ళు రమ్మన్నారా? 23 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏం చేసింది? 124 సీట్లు కూటమితో కలుపుకొని ముందుకెళ్ళిపోయే పరిస్థితి. సో ఏది ఎవరికి ఏది శాశ్వతం కాదు. ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల్లో మంచిగా పోవాలి. ఈ రకంగా రక్త తర్పణాలు చేసుకుంటే ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తే అమ్మో ఏం జరుగుతుందిరా, ఇప్పుడు లేనప్పుడే ఎలా జరుగుతున్నదంటే వచ్చే ఇంకా ఏం చేస్తారో, ఇంకెవరి తలని అడుగుతారో, లేకపోతే ఇంకేం అడుగుతారో అని చెప్పి భయాందోళన ఉంటున్నది. ఇదే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అంటే చిన్న అంశాన్ని పెద్ద 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 ప్రచారంగా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జగన్ గారిని ముంచడానికే.